విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. అదేవిధంగా మాటి మాటికి వాళ్ళకు ఒక పరిపాటి అయిపోయింది. 4 పార్టీలు మారి ఆమెకు ఉన్నటువంటి నేపథ్యం ఏంది ఇవన్నీ మాట్లాడడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఆయన భవిష్యత్ అంతా కూడా టీడీపీ. నేను రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం లేదు. రేవంత్ రెడ్డి గారు మన జిల్లా నుంచి ఒక తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం వల్ల మనం అభినందిస్తూనే భారతీయ జనతా పార్టీకి అభినందిస్తూనే మీరు మాట్లాడారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారికి టీడీపీ ఒక లైఫ్. టీడీపీలో ఆయన యొక్క ఎదుగుదల ప్రారంభమైంది. ఎమ్మెల్సీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, అంటే టీడీపీ ఒక లైఫ్ ఇచ్చినటువంటి పార్టీ. మరి అటువంటి పార్టీ నుంచి ఎందుకు మారిండు? ఎందుకు మారాల్సి వచ్చిందంటే తెలుగుదేశం యొక్క భవిష్యత్తు లేదు, ఇక్కడ అది మునిగిపోయేటటువంటి నావ కాబట్టి నేను ఇంకో పార్టీకి చేరాలనే యొక్క ఉద్దేశంతో ఆయన మారడం జరిగింది. అంటే ప్రజలతోటి నేను కూడా ఉండాలి, ఆ పార్టీ యొక్క భవిష్యత్తు లేదని చెప్పి. మరి అదేవిధంగా అర్ణమ్మ గారు ఏదైతే మోడీ గారు పిలిపించారో కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పి, కాంగ్రెస్ యొక్క నావ మునిగిపోతుంది కాబట్టి ప్రజల్లో ఉండి సేవ చేయాలనే యొక్క సంకల్పంతో రాను రాను రోజు రోజుకి కాంగ్రెస్ యొక్క దిగజాడు రాజకీయాలు చేస్తుంది కాబట్టి అది కూడా 4 రోజులలో మునిగిపోయేటటువంటి పార్టీ కాబట్టి నేను భవిష్యత్తు ఉన్న పార్టీలోకి పోయి ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో భారతీయ జనతా పార్టీలో చేరిండొచ్చు. కాబట్టి అటువంటి ఉద్దేశంతో చేరినటువంటి వాళ్ళని మీరు మాటి మాటికి 4 రోజులకు ఒకసారి ఆ విధంగా విమర్శించడం తగదు. అందులో నవేడేస్ ఇప్పుడు దట్ ఈస్ నాట్ ఏ ఇష్యూ. పార్టీ చేంజ్ కావడం, పార్టీ మారడం అనేది అది అసలు ఇష్యూయే కాదు. కాబట్టి దాన్ని మళ్ళీ దాన్ని పత్రికాముఖంగా అయితే నేను విధంగా విమర్శించడం సరి అయింది కాదు. కాబట్టి అటువంటి ఉద్దేశాలు, అటువంటి విషయాలు మళ్ళీ ఇప్పుడు కూడా ప్రస్తావన తీసుకురావద్దని చెప్పి మీకు ఇదవ పలుకుతూ, చాలా విషయాలు ఇప్పటికే అందులో మీ యొక్క మంత్రులు అయితేనేమి, ముఖ్యమంత్రి అయితేనేమి, సెంట్రల్లో ఉన్నటువంటి మినిస్టర్లని ఇప్పటికే చాలామందిని మాకు సహకరిస్తున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో వాళ్ళని అప్రోచ్ కాక ఇప్పటికే తెలంగాణ చాలా లాస్ అయింది. కాబట్టి మేము కలవడం వల్ల చాలా ఉపయోగాలు వస్తున్నాయి, సెంట్రల్ కూడా మాకు సహకరిస్తుంది అని చెప్పి అనడం. ఈ మధ్యనే మనం చూసినాం పాలమూరు యూనివర్సిటీకి, అట్లా దేశంలో ఉన్నటువంటి చాలా యూనివర్సిటీలకు నిధులు కేటాయించడం. పాలమూరు యూనివర్సిటీ కూడా 100 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. దాంట్లో లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే, దానికి మోడీ గారు అయితేనేమి, అర్ణమ్మ గారు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అయితేనేమి, వాళ్ళ యొక్క ఒత్తిడి వల్ల, వీళ్ళ యొక్క ప్రోద్బలం వల్ల ఈ యొక్క యూనివర్సిటీకి నిధులు కేటాయించడం. ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎన్ఎల్ శ్రీనివాస్ రెడ్డి గారు పోయి మోడీ గారు ఈ యొక్క నిధులు కేటాయించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ యూనివర్సిటీ కూడా విజిట్ చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఎవరైతే అభివృద్ధి కొరకు పాల్పడుతుందో వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఇంకా వాళ్ళ దగ్గర కేంద్రంలో అధికారంలో ఉంది, ఇంకా చాలా నిధులు సమకూర్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలి. అంతేగాని ఇస్తున్నటువంటి కేంద్ర పథకాలని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధుల్ని విమర్శించడం వల్ల మన యొక్క నియోజకవర్గాలు అయితేనేమి, మన యొక్క తెలంగాణ అయితేనేమి నష్టపోతే తప్పిస్తే లాభపడదు. అది మీరు గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, చాలా పథకాలు ఈ యొక్క విమర్శలకు మీరు ఇచ్చే టైం కంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి. కాబట్టి దానిని నెరవేర్చడంలో మీరు దృష్టి సారించండి. అదే మధుసూదన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. కోయిల్ సార్ కింద కోయిల్ సార్ పరివాహక ప్రాంతం మీద ఏదుందో వాళ్ళు అట్టహాసంగా నీళ్ళ విడుదల చేసిండ్రు. కానీ ఇప్పుడు 15 రోజులకు ఒకసారి నీటి విడుదల జరుగుతుంది. అది సరైనది కాదు, ఎందుకంటే కింద వేసుకున్నటువంటి పంటలు ఎండిపోతున్నాయి. వారం రోజుల కన్నా ఒకసారి నీరు విడుదలైతే కనీసం పంటలకు ఎండకుండా సరి అయినటువంటి పంట పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మీరు దానిపైన దృష్టి సారించండి, రైతులకు సరైన న్యాయం చేయండి. దాని కొరకు మీరు శ్రమిస్తే మంచిది, కానీ అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి రాజకీయ విమర్శలు చేయడం అనేది సరి అయింది కాదు. అటువంటి విషయాల్లో మరొకసారి చేస్తే మేము అంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కామన్, కానీ మరి ప్రతిరోజు అదే ఉంటుందని చెప్పి మీ ద్వారా
కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం.